ఎన్నికలు ముగియడంతో ప్రధాని మోదీ పాలనపై దృష్టి సారించారు. ఇవాళ మంత్రులు అధికారులతో వరుస సమావేశాల్లో పాల్గొనున్నారు. తొలుత బెంగాల్లో రెమాల్ తుఫాను ప్రభావంపై సమీక్షిస్తారు. ఆ తర్వాత దేశంలో వడగాలులు, ప్రపంచ పర్యావరణ దినోత్సవ సన్నాహాలు, ప్రభుత్వ 100 రోజుల కార్యక్రమాలపై రివ్యూ చేస్తారు. అయితే కొత్త ప్రభుత్వంలో తీసుకోవాల్సిన నిర్ణయాలు, అరుణాచల్, సిక్కిం అసెంబ్లీ ఫలితాలపై ఆరా తీస్తారు. ఎన్నికలు ముగియడంతో ప్రధాని మోదీ పాలనపై దృష్టి సారించారు. ఇవాళ మంత్రులు అధికారులతో వరుస సమావేశాల్లో పాల్గొనున్నారు. తొలుత బెంగాల్లో రెమాల్ తుఫాను ప్రభావంపై సమీక్షిస్తారు. ఆ తర్వాత దేశంలో వడగాలులు, ప్రపంచ పర్యావరణ దినోత్సవ సన్నాహాలు, ప్రభుత్వ 100 రోజుల కార్యక్రమాలపై రివ్యూ చేస్తారు. కొత్త ప్రభుత్వంలో తీసుకోవాల్సిన నిర్ణయాలు, అరుణాచల్, సిక్కిం అసెంబ్లీ ఫలితాలపై ఆరా తీస్తారు. రైట్, ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి స్వప్న ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. స్వప్న. మొత్తానికైతే ఈ రోజుల పాటు ఎలక్షన్ పీరియడ్ లో హడావిడిగా ఉన్నటువంటి బీజేపీ నాయకులకు సంబంధించి, బీజేపీ అధిష్టానానికి సంబంధించి ముఖ్యంగా ప్రధాని మోదీ మరొకసారి సీఎం కాబోతున్నారని ఎగ్జిట్ పోల్ ఫలితాలు కూడా చెప్పడంతో ప్రణాళికను అయితే రూపొందించుకోబోతున్నారు. మీరన్నట్టు ఇప్పుడు తుఫాన్ కి సంబంధించి, వడగాళ్ళకు సంబంధించి, అదేవిధంగా పర్యావరణానికి సంబంధించి ఇన్ని రోజులు కొంత ఎలక్షన్ బిజీలో హడావిడిలో ఉండి పాలన మీద పెద్దగా దృష్టి పెట్టలేకపోయారు. కాబట్టి పాలనకు సంబంధించి ఏం చేద్దాం ఏంటి అనే దాని మీద మీటింగ్ అయితే జరగబోతుంది. మోదీ ఒక దిశానిర్దేశం చేయబోతున్నారు. అండ్ నిన్న మొన్నటి వరకు ఎలక్షన్స్ హడావిడిలో తిరిగిన నేతలంతా కూడా ఇప్పుడు అన్ని రాష్ట్రాలకు సంబంధించి కూడా ప్రజా పరిస్థితులు ఏంటి, ఇంకా ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఇప్పుడు మనం ఇచ్చినటువంటి హామీలు ఏంటి, హామీలకు సంబంధించి ఏ విధంగా నిలబెట్టుకోవాలి, ఎట్ ద సేమ్ టైం మూడోసారిగా ప్రమాణ స్వీకారానికి సంబంధించి కానీ సో ఇలాంటి అనేక విషయాల మీద అయితే ఈ రోజు ఇంపార్టెంట్ మీటింగ్ అయితే ఉండబోతుంది. కీలక నేతలందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు ప్రస్తుతానికి. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ స్వప్న.